పరకామణి కేసులో ఇవాళ హైకోర్టు కీలక ఆదేశాలు 2. ఈ 2 కూడా రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు. ఒకటి, ఆ రోజున $900 నోట్లని చోరీ చేసినటువంటి రవికుమారు, ఆ నోట్లకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే 14.5 కోట్ల రూపాయల ఆస్తులని అతని చేత రాయించుకుని ఆ పైన కాంప్రమైజ్. ఆ విషయంలో ఏదైతే లోక్ అదాలత్‌లో ఇచ్చిన తీర్పుని పక్కన పెట్టినట్టే. ఎందుకంటే లోక్ అదాలత్‌లో అయిపోయింది కాబట్టి లోక్ అదాలత్‌లో ఇచ్చిన దాని మీదన మళ్ళీ విచారించొచ్చా అంటే విచారించొచ్చని తేల్చి చెప్పింది హైకోర్టు. తద్వారా ఈ వ్యవహారానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేయమని ఆదేశించింది. ఇది నెంబర్ 1. రెండవది, ఈ వ్యవహారంలో ఎవరైతే ఆ రోజున కాంప్రమైజింగ్‌కి సంబంధించి వచ్చినటువంటి సతీష్ కుమార్ అనే అధికారి తర్వాత చనిపోవడం, ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ, పోస్ట్ మార్టం రిపోర్ట్ తమకి సమర్పించమని చెప్పి సీల్డ్ కవర్‌లో సమర్పించమని ఆదేశించింది. తద్వారా ఇప్పుడు ఇందులో ఎఫ్ఐఆర్ కడితే అప్పుడు ఈ చనిపోయారు కాబట్టి సతీష్ కుమార్ అతను కేసు ఇప్పుడు ఇక అతని మీద ఉండదు. కానీ ఎవరైతే అప్పుడున్నటువంటి ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి దగ్గర నుంచి అప్పుడున్నటువంటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరి మీదన పెడతారా, లేకపోతే అది కింద స్థాయిలో ఎవరైతే అధికారుల మీద పెడతారా అన్నటువంటి చూడాల్సి ఉంది. ఓవరాల్గా ఈ ఉదంతంలో ఈడీ సిబిఐలకి కూడా ఈ నివేదికలు పంపించమని ఆర్థిక నేరాలకు సంబంధించిన, ఎందుకంటే ఇతను డాలర్లలో సంపాదనని కోట్ల రూపాయల కిందకు మలుచుకున్నాడు. రవికుమార్ ఆఫ్టర్ ఆల్ ఆ మఠంలో ఒక గుమస్తా, కానీ అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, ఇతరత్రా సంపాదిస్తున్నాడు. ఇన్ని కోట్ల రూపాయలు అతను సంపాదించగలిగాడు. 90% సొమ్ముల్ని స్వామివారికి రాశానని అతనే మొన్న వీడియో రిలీజ్ చేశాడు. కాబట్టి 90% సొమ్ములు అన్ని వేల కోట్ల రూపాయలు, ఇది అన్ని వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు అతను అన్నటువంటి దాని మీద ఇప్పుడు ఈడీ సిబిఐ విచారణ ప్రారంభిస్తే కొత్త మలుపులు తిరుగుతుంది ఇది.